వచ్చి దొంగతరులందరి లెక్కలు సరిచేస్తాడు. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తల వంచి బానిసలైతే నా చూపుడు అనుమతి లేనిదా ఎప్పుడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు చేస్తావా? మన నటసింహం నటిస్తున్న అఖండ సినిమా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతుంది. ఈ సినిమా అయితే పాన్ ఇండియా రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ తో మాస్ ట్రీట్ ఇవ్వబోతుంది. అయితే ఈ సినిమాని దసరా కనుకగా రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. మరి బాలయ్య సినిమా దసరాకి వచ్చి ఆయుధ పూజ చేయడం ఖాయమంటున్నారు సినీ ప్రముఖులు. మరి బాలయ్యను అష్టదిగ్బంధనం చేసేందుకు మరో 2 సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. బాలయ్యని కంగారు పెడుతున్న ఈ కన్నడ యోధుడి కథ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సౌత్ ఇండియా సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న వీరుడు రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన కాంతారా తర్వాత అదే స్థాయిలో అంచనాలు నెలకొల్పుతున్న సినిమా కాంతారా చాప్టర్ 1. అయితే ఫస్ట్ పార్ట్ ఎమోషనల్ మిస్టికల్ థ్రిల్లర్తో తెలుగు సహా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంది. ఇప్పుడు ఫ్రీక్వెల్ గా వస్తున్న చిత్రం మొదటి భాగం కంటే రెట్టింపు స్థాయిలో బజ్ తో ముందుకొస్తుందని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక పవర్ఫుల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రిషబ్ శెట్టి చాలా పారాసియస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఒక చేతిలో గొడ్డలి, ఇంకో చేతిలో ఒక షీల్డ్ పట్టుకుని యుద్ధంలో యోధుడిలా విరుచుకుపడుతున్నట్లు కనిపిస్తుంది. పాన్ ఇండియాని మరోసారి షేక్ చేశాడు ఈ కన్నడ యోధుడు. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా అక్టోబర్ 2న దసరా కానుకగా థియేటర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇది దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుందని తెలియపరిచారు. అయితే కాంతారా 2 చాప్టర్ తో ప్రపంచాన్ని కుదిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు రచన, దర్శకత్వం, నటన అన్ని రిషబ్ శెట్టి కావడం, స్వయంగా ఈ యోధుడు ఒక్కడే ఈ సినిమాని ఏకతాటిపై నడిపించడం ఇప్పుడు విశేషంగా ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తుంది. ఇది కాంతారా యూనివర్స్ లో మరో బిగ్ చాప్టర్ కానుందని ట్రేడ్ పండితులు సైతం ఒప్పుకుంటున్నారు. మొత్తానికి రిషబ్ శెట్టి బర్త్డే స్పెషల్ పోస్టర్ తో బాలయ్య గుండెలో దడ పుట్టిస్తున్నారు. మరి బాలయ్య నుంచి వచ్చే సినిమా కూడా దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాని కూడా బోయపాటి శ్రీను పాన్ ఇండియాలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అఖండ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ తో పాన్ ఇండియాలో భారీ అంచనాలను క్రియేట్ చేశాడు బోయపాటి శ్రీను. ఇలాంటి భారీ అంచనాలు క్రియేట్ అయిన అఖండ సినిమాకి ఇప్పుడు అడ్డంకిగా మారాడు కన్నడ యోధుడు రిషబ్ శెట్టి. ఇలాంటి హైప్ సిచ్యువేషన్ లో అఖండ 2 కాంతారా క్రాష్ వల్ల ఎటువంటి నష్టం కలుగుతుందో ప్రేక్షకులు గందరగోళంలో ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ కాంతారా 2 బాలయ్య అభిమానులను కంగారు పెడుతుంది. మరి ఈ దసరాకి బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు చేసే సినిమా ఏదో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.